హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మౌనికా జోయల్ వ్లాగ్. ఈరోజు మనం యానంకి వెళ్తున్నాము. యానం అనేది ఒక స్పెషల్ ప్లేస్. ఎందుకు నేను యానం స్పెషల్ ప్లేస్ అన్నానో తరువాత చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు యానం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అలాగే మనం వెళ్ళే ప్లేస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేలా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం యానం గురించి తెలుసుకుందాం. యానం స్పెషల్ ప్లేస్ అని ఎందుకన్నామంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఇది పార్ట్ ఆఫ్ పుదుచ్చేరి, కానీ జియోగ్రఫికల్ గా మనం చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. కాకినాడ దగ్గర అయితే మనకు యానం అనేది ఉంటుంది. యానం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుదుచ్చేరిలో ఎలా భాగమయ్యిందంటే 17th 18th సెంచరీలో ఫ్రెంచ్ ట్రేడర్స్ ఇండియాకి వచ్చినప్పుడు కొన్ని కోస్టల్ ప్లేసెస్ని ఫ్రెంచ్ కంట్రోల్లో తీసుకున్నారు. యానం కూడా ఫ్రెంచ్ కాలనీ అయ్యింది. అప్పుడు బ్రిటిష్ ఇండియా సపరేట్, ఫ్రెంచ్ ఇండియా సపరేట్ అని ఉండేవి. 1947లో ఇండియా ఇండిపెండెంట్ అయినప్పుడు ఫ్రెంచ్ పరిపాలించిన ప్లేసెస్ లైక్ పాండిచ్చేరి, యానం, కరైకల్ ఈ ప్లేసెస్ ఇమిడియట్గా ఇండియాలో మెర్జ్ కాలేదు. 1954లో ఫ్రెంచ్ ఇండియా అఫీషియల్గా ఇండియాతో కలిసిపోయింది. యానం ఆంధ్రప్రదేశ్ మిడిల్లో ఉన్న హిస్టారికల్గా ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటివ్లీ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో పార్ట్గా కంటిన్యూ అయ్యింది. సో సింపుల్ ఆన్సర్ ఇవ్వాలంటే లొకేషన్ ఆంధ్రాలో ఉంటుంది. హిస్టరీ ప్రకారం మనం చూసుకుంటే ఫ్రెంచ్ కాలనీ కాబట్టి పుదుచ్చేరిలో పార్ట్ అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్ యానం యొక్క హిస్టరీ. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే యానంలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చాము. ఇక్కడికి రావాలంటే మనం యానం నుండి కొంచెం లోపలికి రావాలి. దీనికి మనకు ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. మనం వీడియో తీసుకోవాలన్నా, కెమెరా తీసుకొని రావాలన్నా మనీ పే చేయాల్సి ఉంటుంది. సీజన్స్ని బట్టి ఇక్కడ మనీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మేము కెమెరా తీసుకొని వెళ్ళాము లోపలికి. కెమెరాకి మా దగ్గర 200 అయితే ఛార్జ్ చేశారు. సో గాయ్స్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపల ఇలా ఉంటుంది. గాయ్స్, నాకైతే ముందు భయం వేసింది పాములు ఉంటాయేమోనని. మా అంకుల్ చెప్పారు పాములు ఉండవు, ఎందుకంటే కింద అంతా మీరు చూసారు కదా, మనకు ప్లేస్ అనేది డ్రైగా అయితే లేదు, బాగా చెమ్ముంది, అందువలన పాములు అయితే రావు అని చెప్పారు. చెట్ల పైన కూడా పాములు ఉండవు అని చెప్పారు. ఎందుకంటే ఎక్కువసేపు చెట్ల పైనే ఉండవు కదా, ఆహారం కోసం వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే అవి చెమ్మగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా, కింద దిగే వెళ్ళాలి, అందువలన పాములు అయితే రావు అని చెప్పారు. అప్పుడు నేను ఇంకా హ్యాపీగా భయపడకుండా వెళ్ళాను. మనం అలా నడుచుకొని వచ్చిన తర్వాత మనకు బోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు బోటింగ్కి కూడా మనీ చార్జ్ చేస్తారు, ఫ్రీ అయితే కాదు. మా దగ్గర 600 అయితే ఛార్జ్ చేసుకున్నారు. ఒకవేళ మనం సింగిల్ పర్సన్గా వెళ్ళినా మనం 600 పే చేయాలి. 2 మెంబర్స్ వెళ్ళినా 600 పే చేయాలి. అలా 5 మెంబర్స్ వరకు 600 అయితే ఛార్జ్ చేస్తారు. 5 మెంబర్స్ తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. గాయ్స్, ఇప్పుడు నేను మీకు అసలు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఏంటి, అవి ఎక్కడ పెరుగుతాయో చెప్తాను. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే సముద్రం మరియు రివర్ కలిసే ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో స్పెషాలిటీ ఏంటంటే వీటి రూట్స్ మనకి వాటర్లోనే బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ మ్యాంగ్రోవ్ చెట్లు సాల్ట్ వాటర్లో కూడా బ్రతుకుతాయి. దానికి సపరేట్గా మంచినీళ్ళు అయితే అవసరం లేదు. మన ఆంధ్రాలో 2 దగ్గరలా బాగా ఫేమస్ అన్నమాట ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఒకటి వచ్చి కొరింగ, రెండోది వచ్చి మన యానం.
కొరింగాకి మేము వెళ్ళాలనుకున్నాం కానీ మాకు కుదరలేదు. సో అందుకే యానంకి వచ్చాము. కొరింగాలో అయితే మనం 4 కిలోమీటర్స్ నడవాలి. ఇక్కడ 4 కిలోమీటర్స్ కాదు, 1 కిలోమీటరే ఉంటుంది. మనకి ఈ మ్యాంగ్రూవ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సైక్లోన్ నుండి మనల్ని కాపాడుతాయి. అలానే మనకు ఫ్లడ్స్ టైంలో క్లైమేట్ అయితే మారిపోతుంది కదా, అప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే కాకుండా ఫిషెస్కి, క్రాబ్స్కి ఇదే హోమ్ కూడా. ఇలాంటి ఎకో సిస్టమ్ మన ఆంధ్రాలో ఉండడం మనకు లక్కీ అనే చెప్పాలి. ఒక ప్రౌడ్ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గాయ్స్, ఇదంతా బ్యాక్ వాటర్. నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చింది. ఇలాంటిది ఒకటి ఉంది అని నాకు తెలియని కూడా తెలీదు. ఇక్కడికి వచ్చేదాకా చూసిన తర్వాత బాగా నచ్చింది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినా ఖచ్చితంగా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే విజిట్ చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది గాయ్స్ మన కంప్లీట్ యానం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారు కదా, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.